మన ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి మజ్జిగ మరియు మంచినీటి పంపిణీ కార్యక్రమంలో భాగంగా మరి గత 4 సంవత్సరాల నుంచి కూడా అంతకుముందు అన్నదాత సుఖీభావ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మా అక్క ముత్తే రామాదేవి గారు రిటైర్డ్ ఎన్ఎస్టీ గారు ఎట్టపల్లి మరి మా అక్క పరిణామప్పుడు కూడా మాకంటే కూడా 90% వితౌట్ పెయిన్ 1% కూడా సాయి గారికి నాకు ఒక బహుత్తరమైన ఆలోచన వచ్చింది. మనం అందరం కాదు అక్కని సముచితంగా మనం సంరక్షించుకోవాలని ఆలోచన వచ్చి అక్కకి రాక 2 రోజుల నుంచి కొంచెం లేట్ అయిందని చెప్పేసిన తర్వాత వస్తుంది. అక్కకి మాత్రం విషయం తెలియదు. దయచేసి పెద్దలు మా గురువు గారు ఏస్క్వేర్ గారు మరి ఒక పెద్ద సంస్థ బాబా గారి రచనటువంటి చాందనా గారు ఉంటాం మాకు సంతోషం వల్ల మరి కేఎస్ఆర్ గారు మరి కొత్తగూడ శ్రీనివాసరావు ఇట్లాంటి ప్రముఖులందరి చేత మరి అక్కడికి చిన్న సత్కారం చేయవలసిందిగా పెద్దలందరినీ కూడా కోరుకుంటున్నాం సార్. ఈరోజు మన ఎంపీగా మనం అందరికీ అన్న ఎట్లా అందరికీ అక్క అనమాట. సేవలు చాలా సిగ్గుపడుతున్నా ఇదవుతున్నాము. రిటైర్ అయిపోయిన సరే జీవితాన్ని సేవ కోసం చేస్తున్నారు. మన సోదరి మధ్య రమాదేవి వారిని కూడా సన్మానం అనేది మన నగేష్ గారు సాయి నగేష్ గారి చేత వారి కుటుంబ సభ్యుల చేత నిర్వహించడం జరగటం కూడా చాలా సంతోషంగా ఉంది. దీంతో పాటు మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి శ్రీ టీడీ సాయి నిరాశ్రుల ఆశ్రమం అధినేత అయినటువంటి శ్రీ చాందనా గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవటం అనేది ఇంకా చాలా గొప్పగా మనకు అనిపిస్తూ ఉంది. ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి మామగారు ఆమె చూస్తే ఎంతో ప్రేమ అనిపిస్తుంది. ఎవరో తెలియదు కానీ రోజు దేవుడికి పూజ చేసి అమ్మ హారతి అంటా ఉంటుంది. ఆ చూసినప్పుడల్లా నాకు ఎందుకో మరి చాలా అభిమానం కలుగుతూ ఉంటుంది. మరి ఇవాళ మదర్స్ డే సందర్భంగా ఆమె మదర్స్ డే సందర్భంగా అడ్వాన్స్ గా ఆమె ఒకసారి సన్మానించుకొని మనం అందరం ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి ఇవాళ చిరు సన్మానం చేస్తాం. సంస్థ పేరు నిరాశల ఆశ్రయము. ఎప్పుడు కూడా నవ్వుతానే ఉంటది. నేను ఇక్కడ అనాథాశ్రమంలో ఉన్నాను అనేటువంటి ఫీలింగ్ లేకుండా ఎప్పుడు కూడా మనది అన్నట్టుగా నవ్వుతూ ఉంటుంది. ఎవరితో అయినా కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటుంది. ప్రతిరోజు కూడా మధ్యాహ్నం రాత్రికి కూడా దీపారాధన చేసి దేవుడికి నైవేద్యం పెట్టి మరి ఆకులో పెట్టి అక్కడ ఆకి కూడా పెట్టించి ఎంతో ఇదిగా చేస్తుంది. పెన్ను కూడా నవ్వుచ్చి మంచిగా చేస్తుంది. రాగానే ఆఫీస్ కూడా మంచిగా గురించి ఆ యొక్క భవన నామస్మరణలో సంస్థకి అంత అత్యధిక ఇష్టమైనటువంటి మా అన్నగారు. తర్వాత దానికి ఆ సంస్థకి డిజిటల్ బ్యాక్ బోన్ కాకుండా ఫిజికల్ బ్యాక్ బోన్ అయినటువంటి మా ఓలేటి ప్రతాప్ అన్నయ్య అంటే అసలు వస్తేనే మాకు సంతోషం ఉండు. గత కాలంలో మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆత్మీయ సమావేశం జరిగినప్పుడు మా అన్నయ్య కొంచెం అనారోగ్యమైనటువంటి విషయాలను తర్వాత సంపూర్ణమైన ఆరోగ్య విషయంతో పొందుకొని బాబా గారి సేవలు కానీ మా అందరూ చేసేటువంటి సేవా కార్యక్రమాలు కానీ సంతోషంగా వచ్చినటువంటి సందర్భంగా మేమందరం కూడా ఆ ఆత్మీయ సమావేశాల్లో అందరం ఇంకోదిక సన్మానంతో సత్కరించాలని చెప్పేసి అనుకుంటే ఆ రోజు మరి అన్నయ్య వాళ్ళ యొక్క బాల్యమిత్రులైనటువంటి ఆ మాస్టర్ రిటైర్మెంట్ అవడం వల్ల అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళినప్పుడు కూడా ఆయన
సోల్ అంటే ఆత్మ అంతా ఎక్కడే తిరిగింది మా చుట్టూ. ఆ సన్మానం చేయలేదు కాబట్టి అన్నయ్యని ఈ రోజు సన్మానం చేయడానికి మాకు మంచి గదిలుగా నిర్ణయించాము. దయచేసి అందరూ కూడా ఇటువంటి సన్మానం కార్యక్రమంలో పాల్గొవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్నదాత సుఖీభవ. మరి అన్నదాత సుఖీభవ గత 5 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా మన ఓలేటి వెంకట ప్రతాప్ గారు తీస్తున్నటువంటి ఆ వీడియోలు అవన్నీ కూడా చాలా చక్కగా ఆ మిక్సింగ్ చేస్తున్నటువంటి విధానం కూడా చాలా చక్కగా ఉంటుంది. మరి దానికి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి కూడా మనకి ముందుకు వెళ్తా ఉంటారని మన కార్యక్రమాలకి తోడ్పాటును అందిస్తా ఉన్నారు. మరి ఆయన అయితే పదవి విరమణ చేసిన తర్వాత కూడా ఇప్పుడు 3 సంవత్సరాలు 6 సంవత్సరాలు పదవి విరమణ చేసిన తర్వాత కూడా మన కార్యక్రమాలన్నింటినీ కూడా చిత్రీకరణ చేస్తున్నారు. మరి ఖాళీగా ఉన్నట్లు ఆయన వీడియోతో పాటు ఇంగ్లీష్ కూడా ఇంగ్లీష్ వెన్నెల అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా అనేక మందికి ఇంగ్లీష్ కూడా వారంలో 1-2 సార్లు ఆయన వీడియోలు కూడా పంపిస్తా ఉన్నారు. అవి కూడా చాలా ప్రాచుర్యం పొందింది. ఖాళీగా అనుకోండి సేవా కార్యక్రమాలు, అది కూడా విద్యా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మన ఓలేటి వెంకట ప్రతాప్ గారు. మరి ఆయనకి దేవుడు మరింత ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, మరింత నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించాలని, ఇంకా ఇంకా ఉన్నతమైనటువంటి ప్రదర్శించ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన అన్నదాత సుఖీభావ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మాకు ఎంతో సంతోషకరమైన, ఎందుకంటే మా దీంట్లో అందరికీ కూడా మార్గదర్శి అందరి చేత సమయాన్ని చూపించుకున్నటువంటి అభివృద్ధి అలాంటి వ్యక్తికి చిన్న సన్మానం చేయడానికి ఎంతో గొప్పగా ఉంది మాకు. ముఖ్యంగా ఈయన 5 సంవత్సరాల నుంచి కూడా దీంతో పాటు ఆయనకి ఎన్ని వర్తికున్నప్పుడు కూడా రాజు చూడదనుకుంటా ప్రతి ఒక్క విషయాన్ని కూడా వీడియోగా తీస్తూ సకాలంలో మనకి దాఖలైనటువంటి వారికి అందిస్తూ ఎంతో కష్టపడి తెలుసుకున్నటువంటి అన్నగారికి ఈరోజు సాయిగారి కూడా నిర్వహించబడినటువంటి ఈ సన్మానం అనేది ఆయనకు కాదు, ఈ అన్నదాత టీంకి మొత్తానికి కూడా జరిగినట్టు నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన ఇక్కడ ఏ రోజు కూడా నాకేమీ జరగాలి, నాకేమీ మంచి జరగాలి, ఎంతో వారికి ఏం జరగకూడదు కాదు, అందరూ బాగుంటే మనం బాగుండాలని అలాంటి మనిషిని బట్టి సన్మానం అందరికీ జరిగినట్టుగా అన్నగారి తరఫున టీమ్స్ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇదే విధంగా చాలా కాలం ఈ సంస్థకి కావాలని కోరుకుంటూ అలా చేయడానికి భగవంతుల వారికి అన్ని రకాల శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసి వారి యొక్క దశకి తీసుకున్నటువంటి కూడా పేరు పేరు ధన్యవాదాలు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని చెప్తాను. సహజంగా మానవ జీవనం గమనంలో మనకి ఎన్నో మజిలీలు ఉంటాయి. అందరూ మనకి పరిచయస్తులు, స్నేహితులుగా వస్తూ ఉంటారు. క్లాస్మేట్స్ అనేది ఒక గ్రూప్ ఉంటది, కాలేజ్ మేట్స్ ఒక గ్రూప్ ఉంటది, అలాగే కాలనీ వాసులు మనకు ఒక గ్రూప్ ఉంటది, అలాగే బస్ మేట్స్ అని, ట్రైన్ మేట్స్ అని, మరి రకరకాలుగా బస్ స్టాండ్ పరిచయం కొంతమంది ఉంటారు. ఈ విధంగా మన మస్తిష్కంలో అరలరలుగా ఈ స్నేహ సామ్రాజ్యాలు ఉంటాయి, స్నేహ సంబంధించిన గ్రూప్స్ ఉంటాయి. మరి అందరినీ మనం ఏదో సందర్భంలో మనం వారంలోనో నెలలోనో సంవత్సరానికి ఒకసారి కలుస్తూనే ఉంటాం. ఈ యొక్క అన్నదాత సుఖీభావ మిత్రులు ఇదొక గ్రూప్ అనుకుంటే, ఈ మిత్రులు మనం ఎప్పుడైతే నేను కలుస్తానో అప్పుడు ఏదో ఒక వైబ్రేషన్ నాకు మనసంతా పొలకింత, ఆ పొలకింత ఇవాళ మరింత ఎక్కువైంది. ఎందుకంటే అన్ని పరిచయాల్లో ఏదో కొంత పాయింట్ అయిన పరిచయం, ఒక స్వార్థం ఉంటుందేమో కానీ ఈ కనెక్షన్ లో ఈ గ్రూప్ లో బహుశా ఎలాంటి స్వార్థం లేకపోవడం దీనికి కారణమేమో. ఎందుకంటే ఇక్కడ మనం ఏది చేసినా సరే సమాజ సేవకి కనెక్ట్ చేసి మనం ఏది చేసినా, ఏ కార్యక్రమం చేసినా సరే దానికి ఒక ట్యాగ్ లైన్ లాగా సమాజహిత కార్యక్రమే అయి ఉంటది. అంచేతనం మరి ఏమో కానీ ఈ ఫ్రెండ్స్ తో కలిసిన లేకపోతే అన్నదాత సుఖీభావ సంబంధించినటువంటి ఏదైనా సరే నేను చేయాలనుకున్నా, మనసు నాకు వయసు 63 అయితే 36 అయిపోద్ది. మరి ఈ రోజు నాకు ఎంత ఘనమైనటువంటి సన్మానం చేసినటువంటి మా మిత్రులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం.
అనుకుంటాను, మనిషి అంటే ఒకటి ఉంటే వాడు ఎంత కరుడు గట్టి నేర్చుకున్నా సరే వాడిలో అంతర్లీనంగా ఉన్నటువంటి మానవీయ కోణాన్ని బయటికి లాగి, లేదా నాలాంటి సమాజ స్పృహ తక్కువగా ఉన్న వాళ్ళ అంతరంగాన్ని సరే మరించి ఎట్లయినా సరే ఈ సమాజానికి వృధాభక్తికి ఏదో కొంత సేవ చేసేటటువంటి ప్రోత్సాహాన్ని ఇచ్చేటటువంటి దమ్మున్న సభ్యులు ఉన్నటువంటి అన్నదాత సుఖీభావ సభ్యుల్లో నేను కూడా సభ్యుడినందుకు గర్విస్తూ సంతోషిస్తూ ఈనాటి ఆత్మీయ సమావేశానికి సహకరించినటువంటి మన సాయి గారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను.